పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అడుచుకుందాం పాండ్రి. ఇప్పుడు వాళ్ళందరూ ఒక సంఘం లెక్కుండి వాళ్ళు ధర్నాలు చేయబట్టిరు. మనకు సంఘం లేదా, ఓ సంస్కారం లేదా? వాడిని నాడే తింటా మలుసుకొని పంట అంటే మన కోసం ఎవడు కొట్లాడతారు చెప్పుర్రి? మన కోసం మనం కొట్లాడాలా వద్దురా సాంబమూర్తి? ఏం సపోర్ట్ చేయకుంటే వన్ సంధానం వాడు ఉంటే ఏం చేస్తాం చెప్పు? నెత్తి మీద రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా అమ్ముడు పోడు ఈ ముసలోడు కానీ ఈయనకి ఒక సంఘమట. ఓ తాత, ఇంతకీ నీ ముచ్చట్లు దేని గురించి అది చెప్పు ముందుగాల. ఆగో దాన్ని ఏతో చూస్తాను లారా, నేను ఆట దేనికి ఎక్కర్రానాట. రాసిచ్చిన వార్తలే చక్కగా చదవరాదు, అది నన్ను ఎక్కిరిస్తాను రాయటను. నా నెత్తి మీద నాట రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా అమ్ముడు పోనాట. మరి నువ్వు అనే ఇంటి ముంగటున్న కుక్కకి ఇంతంత కూడేసినా కూడా అది ఇల్లు కావాలి కాస్తుంది. నువ్వు నీతోటి ఏం ఫాయిదా లేదు. అలకదక్కువదాన పాస్ బాల బొక్క వేసుకొని నన్ను ఎక్కిరిస్తాను సాంబా. చూస్తాను ఎవరు దాని కథ? ఏయ్ తిక్కగా ఉండరా ముసలోడా, నోటికి ఎంతో అంత మాట్లాడుతున్నావు. నేను కనుక ఆడికి వచ్చిందనుకో నీ దౌడలు దగ్గరకు వస్తుందా ఏమనుకుంటున్నావో? మరి నన్ను ఎందుకు అంటావే? రూపాయి ఎత్తివా, ఆటాడిత్తివా, బువ్వెత్తివా, కూరెత్తివా? నువ్వు నా తెరువుకి ఎందుకు వచ్చినావు? నా జోలికి ఎందుకు వచ్చినావు? నీ వార్తకు వచ్చినా, నీ జోలికి వచ్చినా అలకదక్కదానా? నా తెరువుకి వచ్చినా నేను నిన్ను మాట అంటానా? నువ్వు లేవో అరెస్ట్ చేయాలి నేను అనేటప్పుడు. మన పంచాయతీ చెప్పు. దాంతో పంచాయతీ కొలుచుకుంటే మనకు కూరకు వచ్చేదా, బువ్వకు వచ్చేదిరా? ఇక నేను చెప్పింది అయితే మీకు అర్థమైంది కదా. నేను చెప్పినట్టు మన ముసలోళ్ళం అందరం కలిసి ఓ రోజు చూసుకొని మన గ్రామ పంచాయతీ కాడ ధర్నా చేయాలి అందరం. మరి తగ్గద్దు, మరి అయితేనే ఎవరింత వాడు మలుచుకొని పంచి ఇక గట్లనే అవుతుంది మన బతుకంత. మరి కొత్తాకర్ దాకా గిట్లనే ఉంటుంది మరి కథ. సరే సరే గాని ఇంతకీ మీ ముసలోళ్ళు ధర్నా ఎందుకు చేయాలనుకుంటున్నారు అది చెప్పు ముందుగాల. ఎందుకేమున్నది, మా ముసలోళ్ళకి ఇస్తామన్న 4000 రూపాయల పింఛను పైసలు సర్కారు ఇప్పటి వరకు కూడా పెంచి ఇస్తలేదు. అరే ఎవరి బకాయిల కోసం వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు మా ముసలోళ్ళకు రావాల్సిన బకాయిల కోసం మేము ఎందుకు ధర్నా చేయదు చెప్పు? ఇంతకు ఎవరు ధర్నా చేస్తున్నారని వాళ్ళని చూసి మీరు ధర్నా చేద్దాం అనుకుంటున్నారో అది చెప్పు రాదు. అరే దవాఖానాలకు బిల్లులు బకాయి పడ్డారు అని ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామన్న బట్టి, పిల్లగాళ్ళకు ఫీజులు బకాయి పడ్డాము అని చెప్పి కాలేజీలు చదువులు చెప్పమన్న బట్టి, పిల్లగాళ్ళకు కొలువులు ఎత్తలేరు అని చెప్పి వాళ్ళు ధర్నాలు చేయబట్టి, రేషన్ దుకాణాలకు బిల్లులు బకాయిలు పడ్డాయి అని చెప్పి రేషన్ దుకాణాలు బంద్ పెడతామని బట్టి, 5 నెలల సంధి జీతాలు ఇస్తలేరు అని కొంతమంది ఉద్యోగులు ధర్నాలు చేయబట్టి, మాకు ఊర్య బత్తాలు ఇస్తలేరు అని రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేయబట్టి, వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం ధర్నాలు చేసినప్పుడు మా ముసలోళ్ళకి ఇస్తామన్న 4000 రూపాయల పింఛను ఇయ్యనప్పుడు మా ముసలోళ్ళం అందరం మేము ధర్నాలు చేయాలి వద్దా? చేస్తాం. ఏ సప్పుడు చేయరేమరా, అట్లా కూర్చుంటారు. అంటే వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారని మీరు చేద్దాం అనుకుంటున్నారు తప్పితే ఇన్నొద్దుల సంధి మీకు సోయలేదన్నట్టు అంతే కదా? నా పక్కనదానా సర్కారు ఎక్కిన 100 రోజులనే మా ముసలులకు 4000 రూపాయల పింఛన్ పైసలు ఇస్తామని చెప్పింది. కానీ ఆ మాట తప్పినా కూడా మేము ఏమనుకుంటే సప్పుడే కూకున్నాం. ఎందుకు అని అంటే అరే సర్కారు కూడా జరంత చేయి చదువుకోవాలి కదా అని ఇన్నొద్దులు ఓపిక వచ్చినాం. కానీ ఇప్పుడు అసలుకే ఊకోం. ఈ మోక తప్పిందనుకో తర్వాత మనల్ని దేకిన వాళ్ళు ఉండరు. ఇదే అసలైన సమయం. ఇప్పుడే మనం గట్టి పట్టు పట్టాలి రచనం చెయ్యాలి. ఊకోం అసలే, మేము ఊకోం అసలే. అగో ఇప్పుడే అసలైన అదును అని ఎందుకు అనుకుంటుండ్రో అది చెప్పే. ఎందుకు అని అంటే ఇప్పుడు రానున్నది సర్పంచ్ ఎలక్షన్లు. ఆ సర్పంచ్ ఎలక్షన్లకు మా ముసలిలో ఓట్లు అవసరం ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ధర్నా చేసినాం అనుకో సర్కారు మనల్ని పట్టించుకొని 4000 రూపాయల పింఛన్ని అమలు పడుతుంది. లేకుంటే ఈ మోక దాటింది అనుకో ఇక అచానక మన ముసలిలో ముడ్లను నేలకేసి రాక్కున్నా కూడా మనల్ని దేకిన వాళ్ళు ఉండరు. సర్కారు పట్టించుకోదుగా కాబట్టి గట్టి పట్టు మీద ఉండాలి రే సాబిగా. మాకు 4000 రూపాయల పింఛను పైసలు అమలు పడతాలే సర్కారు. ఊకోవసలే ఓసిని మీ అన్నాలం పాడగాను సర్కారును అదును చూసి వాత పెడుతున్నారు కదనే, ఇది ధర్మమే నానే మీకు? అగ్గో మాకు 6 గ్యారెంటీల ఆశ చూపెట్టి మా ఓట్లతో గెలిచి గద్దె మీద కూర్చొని 2 ఏళ్ళు దగ్గర పడుతున్నా కూడా మాకు ఇత్తమన్నా ఇయ్యకుంటా 2 ఏళ్ళ సంది జరుపుకుంటా పోతా ఇది సర్కారు ధర్మమేనా? ఇంకా మేమే ఏంటి ఇక వీన్ పెళ్ళం నా ముసలిది మహిళా సంఘ పనులు అందరు కూడా మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటారట. వాళ్ళు కూడా ధర్నాలు చేస్తారట. ఇక చూడు ముంగట ఊకోమసలే ధర్నాలు చేస్తులే. అగో వాళ్ళెందుకు ధర్నాలు చేస్తారటనే? ఎందుక ఎలక్షన్ ముంగట ఈ చెయ్యి పాచోళ్ళు ఏమని ముచ్చట్లు చెప్పిండ్రు, ఏమని బొమ్మలు చూపించిర్రు.
రేవంత్ అన్న అధికారంలోకి వచ్చేది ఉంటే నాయి 2500 రూపాయలు, మా అత్త 2500 రూపాయలు, 5000 రూపాయలతోటి మేము సిట్టీలు వేసుకొని లష్కాధికారులం అయిపోతాం అని ఎన్ని ముచ్చట్లు చెప్పిండు. గృహలక్ష్మి కింద ఇచ్చే 2500 రూపాయల కోసానికి ఇప్పుడు అయ్యవి ఆ చిట్టోడు రోజు ఇంటికి వచ్చిపోతాడు. అక్క మీరు ఇస్తా అన్న 2500 రూపాయల సిట్టి పైసలు అని ఏవిరా సాంబా. అబ్బో నిన్ను గెలిగితే చానే ముచ్చట్లు బయటపడేటట్టున్నాయి తాతో. చేసుకోండి, మీరు చేసే ధర్నాలతోనన్నా సర్కారు అన్ని హామీలు అమలు పరుస్తుంది కావచ్చు. అరే సాంబా, మనం ధర్మబద్ధంగా ధర్నా చేద్దాం. సర్కారు మాట ఇచ్చినట్టు మనం ముసలులకు 4000 రూపాయల పెన్షన్ ఇచ్చింది. లేకపోతే మన ఊళ్ళే, మన మండలంలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో ఉన్న ముసలు అందరం వాకం పోయి రేవంతాలు సారించి ముంగట కూర్చొని ధర్నా చేద్దాం. అవసరం అయితే మంత్రుల ఇంద ముంగట కూర్చొని నిరార తీసుకొచ్చేద్దాం. మాకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాల్సిందే సర్కారు. మాట అన్నప్పుడు ఇవ్వద్దు. చూస్తున్నారా రానోళ్ళ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లున్నదో. వీళ్ళు వాళ్ళని ఏం లేదు, అందరూ ధర్నాల బాటనే పడుతున్నారు. ఇక ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ముసలు కూడా ధర్నాకి దిగిండ్రే అనుకో, సర్కార్కి ఎంత నావర్దత్తది చెప్పుండ్రి. కానీ సర్కారు పెద్దలదైనా ఏం పద్ధతి అన్నట్టు 100 రోజులనే ప్రజలందరికీ వైకుంఠం చూస్తామన్నట్టు మాటలు చెప్పి ఇప్పుడేమో అడిగిన తెల్లారి వాయిదా అన్నట్టు చేస్తే ఏమన్నట్టు. మరిగా ఇప్పటికైనా హామీల అమలు మీద దృష్టి పెడతారో ఇట్లనే కాలం వెళ్ళదీస్తారో చూడాలి మరిగా.